నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త మలుపు తీసుకున్న ఏపీ రాజకీయం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు. ఒంటరిగా పోటీ చేయలేకే పొత్తుల కోసం పాకులాట. ప్రతిపక్షాలపై వైసీపీ నేతల ఆగ్రహం. బైరామల్గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించిన రేవంత్. త్వరలోనే మెగా మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందన్న సీఎం. ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే, కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్న కేటీఆర్. కాంగ్రెస్ ఆర్జేడీవి కుటుంబ రాజకీయాలు. బీహార్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమన్న అమిత్ షా. ఏనుగుపై సవారీ చేసిన మోదీ. కజిరంగా నేషనల్ పార్కులో ప్రధాని సందడి. అభివృద్ధిని అడ్డుకునే వారికి నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని బైరామల్గూడ జంక్షన్లో నిర్మించిన లెవెల్ 2 ఫ్లైఓవర్ను ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు తాము ప్రయత్నిస్తూ ఉంటే కొందరు కేంద్ర ప్రభుత్వాన్ని విసుగొల్పుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారికి హైదరాబాద్ నగర బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. వైబ్రెంట్ తెలంగాణ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, రాబోయే 100 ఏళ్లు గొప్పగా ఉండేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దబోతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. నేను అసదుద్దీన్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టేట ఆయన ఢిల్లీకి చెప్పిండంట. ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళలో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు. కానీ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని ఈ వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది మంచి ప్రయత్నం కాదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించండి అని చెప్పి నేను తెలియజేస్తూ గత ప్రభుత్వం రైతు బంధును 5 నెలల పాటు ఇచ్చిందని, తాము అంతకంటే తక్కువ సమయంలోనే అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించామన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి విషయాలు వారందరితో చర్చించడం, మాకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వారిని అందించవలసిందిగా కోరటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా, ఆల్టర్నేటివ్ ఎనర్జీని అందించేటువంటి, గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే పవర్ పాలసీ సంబంధించి కూడా ప్రకటన చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సరే, మేము ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన దగ్గర నుంచి రోజువారీ వాడకానికి సంబంధించిన లెక్కలు చెప్పడమే కాకుండా గ్రాఫ్ను కూడా నేను మీడియా వ్యవస్థలకి, సంస్థలందరికీ అందించదలుచుకునే మీ ముందుకు వచ్చాను. మేము వచ్చిన తర్వాత 2024లో బ్లూ లైన్, 2023 రెడ్ లైన్తో సహా పూర్తి సమాచారాన్ని దీనిపైన తయారు చేశాం. విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సరఫరాతో పాటు 200 యూనిట్లు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. కొద్దిమంది అక్కడక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు కావాలని, ఏమని అందరికీ రావట్లేదు, కొద్దిమందికే వస్తా ఉంది, కొద్దిమంది బిల్లులు వస్తా ఉన్నాయి, కొద్దిమంది రావట్లేదు, మీరు అందరికి ఇవ్వట్లేదు, 200 యూనిట్ల వరకు ఇస్తా అన్నారు కదా, మీరు అందరికి ఇవ్వాల్సిందే, ఇచ్చి చూపించండి. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తాం. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా, అంటే 0 బిల్లు ఇస్తున్నాం.
ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్ సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈస్ గా లిస్ట్ లో ఎంటర్ అయిపోయారు, వాళ్ళకి 0 బిల్లే వస్తా ఉంది. సరే మీరు ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉంటే కూడా మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. మేము రైతు బంధు ఇచ్చాం, మీరు ఇంకా ఇవ్వలేదని అక్కడికి మాట్లాడతాం. మేము చాలా స్పష్టంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి పట్టబడించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా మేము రైతు బంధు సంబంధించి 1 ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం, 3 ఎకరాల వాళ్ళకి కంప్లీట్ చేశాం. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం చేస్తా ఉన్నాం. 5 ఎకరాల లోపల వాళ్ళకి త్వరలోనే కంప్లీట్ కూడా చేస్తాం. సరే మీరు ఒకటే రోజు వేయలేదా అండి అని అడగొచ్చు చాలా మంది. బాగా ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ చేతిలో పెట్టిన రాష్ట్రంలో మేము గొప్పగా చేసామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వేసినటువంటి డేట్ చూస్తే వాళ్ళకంటే బాగా చేస్తా ఉన్నాం. మేము 7 లక్షల కోట్ల పైబడి అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడితే కూడా మేము అటు ఇటు సరి చేసుకొని మీకంటే ముందుగా ఇస్తా ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పీఆర్సీని ప్రకటించారు. వారికి 21% ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందని చెప్పారు. దీంతో ఆర్టీసీపై నెలకు 35 కోట్ల భారం పడనుందని అన్నారు. 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని ఆయన వివరించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పోటీ చేసే సత్తా లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్కు చెందిన రామన్నగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొంతమంది యువకులు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు 3వ సారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిని చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. బీఆర్ఎస్కు చెందిన చాలామంది బీజేపీలో చేరతారని తెలిపారు. నియోజకవర్గంలో మరి ముఖ్యంగా టౌన్లో యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దఫా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మేము అవసరమైతే ప్రత్యక్షంగా చేరుద్దామని చెప్పి అనేక మంది ప్రజాప్రతినిధులు ఇవాళ మాతో టచ్లో ఉన్నారు. పెద్ద ఎత్తున జర్నీస్ కూడా రాబోతా ఉన్నాయి. అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒకటే నినాదం, ఒకసారి జరిగిపోయింది, ఈ దఫా మాత్రం నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేసుకున్నటువంటి దృఢ సంకల్పం ఇలా వాళ్ళ మాటలు కనపడతా ఉంది. ఇలా దరిదాపుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడానికి నా బీఆర్ఎస్ పార్టీకి ఆ సత్తా లేకుండా పోయింది, ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సత్తా లేకుండా పోయింది. ముమ్మాటికి ఇక్కడ ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే అని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది. మేడ్చల్ కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అదనపు గదుల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి సురేష్ షెట్కర్ క్రమశిక్షణ కలిగిన నేతగా ఉన్నారని అన్నారు. ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మెజారిటీ స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఛానల్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న అదనపు సౌకర్యాల్లో ఇప్పటికే 180 బెడెడ్ హాస్పిటల్ ఉండే. మీకు తెలుసు 93లో నేను మంత్రిగా ఉన్నప్పుడు, విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కామారెడ్డి 30 బెడెడ్ హాస్పిటల్కు అప్పుడు 100 బెడ్ హాస్పిటల్ చేసిన 100 బెడెడ్ హాస్పిటల్ 93లో శాంక్షన్ అయింది, 94లో కంప్లీట్ అయింది 100 బెడెడ్. దాని తర్వాత 80 బెడ్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత అదనపు 150 బెడ్స్ కలిపి 100, 200, 330 హాస్పిటల్స్ బెడ్స్ ఉండాలా యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ మెడికల్ కాలేజ్. దాని సందర్భంలో ఈ 330 బెడ్స్ అయిపోయినాయి. 180 ఓల్డ్ అండ్ న్యూ 150లో దాంతో చేసి ఇంకా అదనపు మన డయాలసిస్ పేషెంట్స్ ఇప్పటికే 5 ఉండే, ఇంకా కొత్త 4 డయాలసిస్ సెంటర్స్కు కూడా 4 బెడ్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మీ ఛానల్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న అదనపు సౌకర్యాల్లో ఇప్పటికే 180 బెడెడ్ హాస్పిటల్ ఉండే. మీకు తెలుసు 93లో
ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగాయి. గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న పొత్తుల పంచాయతీకి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ ఖాయమైంది. దీంతో రానున్న ఎన్నికల్లో మళ్లీ 2014 సీన్ రిపీట్ కానుంది. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీకి 6 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పొత్తులపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేనలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించి దానిలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించబోతున్నాయి. ఇప్పుడు వాటితో బీజేపీకి పొత్తు కుదిరింది కనుక ఈ సభలో బీజేపీ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ దాన్ని సాధించడానికి ఎన్డీఏ పూర్వ మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీకి ఆహ్వానం అందడంతో మార్చి 14వ తేదీన జరగబోయే ఎన్డీఏ సమావేశానికి టీడీపీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందని 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాలని టీడీపీ నేత కనకమెడల రవీంద్రకుమార్ చెప్పారు. పార్టీల బలాబలాల మేరకు పోటీ చేసే స్థానాలను త్వరలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. బీజేపీతో పొత్తు అధికారం కోసం కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని కనకమెడల స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. బీజేపీ హైకమాండ్, అవర్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు had a meeting with Amit Shah and Naddaji along with Pavan Kalyan. Telugudesam is joining in NDA and also Janasena is a part of already NDA, and they came to understand to contest with the alliance of all the 3 parties in the state of Andhra Pradesh in the ensuing election 2024. 3 parties will issue a joint statement in this connection. There is a clear-cut understanding. They have discussed at length all the issues, and our party is joining in NDA. And also we will decide, all the parties have decided together, contest with alliance in the state of Andhra Pradesh in coming 2024 election. మొత్తానికి ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార వైసీపీ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని, సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని చెబుతోంది. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నూతన పథకాలపై ఏపీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ ప్రకటించే సంక్షేమ పథకాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇవ్వబోయే కొత్త హామీలేమిటి? గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేశారు? సిద్ధం సభా వేదికగా ప్రజలకు జగన్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో కార్యకర్తలతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు సిద్ధం సభలు నిర్వహించారు. రేపు బాపట్ల జిల్లా మేదరమెట్లలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపుగా 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. గతంలో సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలో భీమిలి వేదికగా సిద్ధం సభను నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించినవి కలిపి దెందులూరు నియోజకవర్గంలో సిద్ధం సభను నిర్వహించారు. ఈ సభకు దాదాపు 4 లక్షల మంది కార్యకర్తలు హాజరైనట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు దాదాపుగా 10 లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యారని వైసీపీ భావిస్తోంది.
అలాగే రేపు జరగబోయే సిద్ధం సభకు దాదాపుగా 15 లక్షల మంది కార్యకర్తలు వస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు. రేపటి సిద్ధం సభ వేదికగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించబోతున్న మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆకర్షణీయ పథకాలతో ప్రజల వద్దకు వెళ్లింది. ఈ పథకాల్లో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సబ్సిడీ పైన గ్యాస్ సిలిండర్లు, కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు చదువుకుంటున్నా వారందరికీ ఏటా 18,000 రూపాయల నిధులు కేటాయించడం, అటువంటి అనేక కీలక అంశాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తాజాగా టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్నికల పొత్తుల నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని హామీలు ఇచ్చేందుకు ఆ కూటమి సిద్ధమవుతోంది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కంటే మరింత సంక్షేమం అందించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించిన కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పెన్షన్లను 5,000 వరకు పెంచుకుంటూ వెళ్తామని జగన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే డ్వాక్రా, రైతు రుణమాఫీ వంటి అంశాలపైన కూడా ప్రకటన చేసే అవకాశం ఉందనే తీవ్ర చర్చ జరుగుతోంది. అలాగే ప్రతి ఏటా 4 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇచ్చే అంశంపైన ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటన చేసే ఛాన్స్ ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 99% అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అమ్మఒడి, రైతు భరోసా, గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు, విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీకి రుణమాఫీ, అటువంటి అనేక హామీలను అమలు చేశామని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. కడపలో మండే ఎండలతో పాటు పొలిటికల్ హీట్ పెరిగింది. కడపలో పాగా వేయాలని ఇప్పటికే టీడీపీ, జనసేన విస్తృతంగా ప్రయత్నం చేస్తోంది. గత 6 పర్యాయాలు అంటే 1994 నుంచి 2019 వరకు కడపలో మైనారిటీ వర్గానికి చెందిన వారి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. 1994-99లలో టీడీపీ నుంచి డాక్టర్ ఖలీల్ పాషా, 2004-2009లో కాంగ్రెస్ నుంచి అహ్మదుల్లా, 2014-2019లో వైసీపీ నుంచి అమ్జద్ భాషా గెలుపొందారు. ప్రస్తుత ఎమ్మెల్యే అమ్జద్ భాషా సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడవడంతో మైనారిటీ కోటాలో అమ్జద్ భాషాకు డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి అయ్యారు. అనూహ్య రీతిలో చంద్రబాబు రెడ్డప్ప గారి మాధవరెడ్డి మహిళను కడప అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో కడప గడపలో ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారో అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఏపీ రాజకీయాలు ఎప్పుడు కడప జిల్లా వైపు తిరుగుతాయనడంలో ఎలాంటి సందేశం లేదు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో 10కి 10 స్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 ఎన్నికల్లో కడపలో అమ్జద్ భాషా టీడీపీ అభ్యర్థి అమీర్ బాబుపై 50,000కు పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అమ్జద్ భాషాకు మైనార్టీ కోటలో మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి వరించింది. 2 పర్యాయాలు కడపలో అమ్జద్ భాషాకే ఓటర్లు పట్టం కట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కడప అసెంబ్లీ స్థానాన్ని మైనార్టీలకు కేటాయిస్తామని హామీ ఇవ్వడం, ఆయన మరణానంతరం జగన్ కూడా ఆ స్థానాన్ని మైనార్టీలకు కేటాయిస్తూ వచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాధవిరెడ్డిని ప్రకటించడంతో కడప రాజకీయం రణరంగంగా మారింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డి కడప ఇన్ఛార్జిగా మాధవిరెడ్డిని ప్రకటించగానే మాధవిరెడ్డి ప్రచారంతో దూసుకు వెళ్తోంది. రాజకీయాల్లో మొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావడం వెనువెంటనే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగిస్తోంది. టార్గెట్ అమ్జద్ భాషాగా ప్రచారంలో విమర్శాస్త్రాలు గుప్పిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. కడప నగర అభివృద్ధిలో డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా ఆస్తులు పెంచుకున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తొలి మహిళా అభ్యర్థిగా మాధవిరెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీ గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ టీడీపీలో అంతర్గత కలహాలు, వర్గ విభేదాలు కొంతమేర తలనొప్పిగా మారాయి.
టీడీపీలో సీనియర్ నాయకులు అలం ఖాన్, పల్లె లక్ష్మీరెడ్డి కుటుంబానికి టికెట్ వస్తుందని భావించి చివరి నిమిషంలో అధిష్టానం మాధవిరెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. గతంలో ఇన్ఛార్జిగా ఉన్న అమీర్ బాబు, లక్ష్మీరెడ్డి వర్గం మాధవిరెడ్డికి టికెట్ కేటాయించడాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. తమ వర్గం నుండి అభ్యర్థిని ప్రకటించే విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. టీడీపీ అధిష్టానం స్పందించి అలకపోనిన అభ్యర్థులను ఒక తాటిపై తీసుకురాకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్థానిక నేతలు చేతులెత్తేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా జగన్ ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తమకు శ్రీరామ రక్ష అని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్న తనకు మరోసారి ప్రజలు గెలిపిస్తారని ధీమాతో ఉన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి నాన్ లోకల్ అని, ఆమె ప్రజలకు అందుబాటులో ఉండరని వైసీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లాల్లో ఎన్నికలను వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా మళ్లీ వైసీపీని గెలిపించుకొని తీరుతామని అంజాద్ బాషా ధీమాతో ఉన్నారు. ముచ్చటగా మూడోసారి అంజాద్ బాషా గెలుస్తాడో లేదో వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మైనార్టీలు, బలిజలు ఎక్కువ శాతం ఉండడంతో వారు ఎవరి వైపు మక్కువ చూపిస్తే విజయ అవకాశాలు వారికే ఎక్కువ ఉంటాయి. టీడీపీ జనసేన పొత్తు కలిసి వస్తే విజయ అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే టీడీపీ మైనార్టీల వైపు దృష్టి సారించింది. కడప అసెంబ్లీలో ఎన్నికలు మాత్రం హోరాహోరీగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో కడప ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిస్తే తప్ప పోటీ ఇవ్వలేమని తెలిసి అన్ని పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని దుయ్యబట్టారు. మేలు చూసి ఓటేయమని తాము అడుగుతూ ఉంటే పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. మేము ఎన్నికలకు సిద్ధమంటూ ఉంటే పొత్తుల కోసం అమిత్ షా ఇంటి ముందు మేము సిద్ధమని పవన్, చంద్రబాబు నిలబడ్డారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీది అనైతిక పొత్తు అంటూ మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. గతంలో కేంద్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శించలేదా అని ప్రశ్నించారు. అప్పట్లో అమిత్ షా కాన్వాయ్పై రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని కేంద్రాన్ని విమర్శించిన పవన్ ఇప్పుడు అదే బీజేపీతో జత కలిశారని మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఎందరూ కలిసి వచ్చినా గెలుపు వైసీపీదేనని అంబటి జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చాలా సందర్భాల్లో పాపం ప్రజలు అంటే సుమారుగా మా కమ్యూనిటీ వారే ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాడు. పార్టీ పెట్టి వెళ్ళి కాంగ్రెస్ లో విలీనమై కేంద్రంలో మంత్రి అయ్యి ఆయన సాధించుకున్నాడు. పవన్ కళ్యాణ్ చాలా మొండిగా ఉన్నాడు. ఆయనైనా ముఖ్యమంత్రి అవుతాడు అని సీఎం అని గొంతు చించుకుని అరిచిన వాళ్ళు ఏం చెప్తారని అడుగుతా ఉన్నా. నాకు అందుతున్న వార్తలు నిజమైతే సబ్జెక్ట్ ది కరెక్షన్, ఆయన అసెంబ్లీకి పోటీ చేయండి, పార్లమెంట్కి పోటీ చేస్తాను అంటే తన అన్నలాగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గెలిస్తే, ఈయన కాకినాడలో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు. అంతే కదా. మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరి ఏం చేసుకున్నారో నాకు తెలియదు కానీ చంద్రబాబు, లోకేష్ కలిసి ఈ రంగం నుంచి పవన్ కళ్యాణ్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్ వేశారు. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు పడిగాపులు కాశారన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించారన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఓడించలేరని, 175కు 175 సీట్లు సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని కేశినేని నాని తెలిపారు. ఆత్మగౌరవం తాకట్టు పెట్టి పడిగాపులు పడుతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు అంటే అధికారంలోకి రావడం కోసం ఏదైనా చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం. ఇవాళ సరే నువ్వెంతమందితో కలిసినా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించడం కళ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు వచ్చినా చంద్రబాబు నాయుడు చెప్తా ముగ్గురు కలిసి ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని అవస్థలు పడినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 175కి 175 కేంద్రాశిస్తో. నాగర్ కర్నూలు జిల్లాలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తాడూరు మండలం మేడిపూర్లో సహస్ర మహాలింగేశ్వర ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన వేడుకల్లో ఆలయ ప్రాంగణం శంభూ శంకర నామస్మరణతో మార్మోగింది. దుందుబి పేరుతో దక్షిణ వాహినిగా కృష్ణానది ప్రవహించడం ఈ క్షేత్రం విశిష్టత. 400 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయంలో ఏకశిలాలింగంపై 1331 శివలింగాలు చెక్కి ఉంటాయి. ఇక్కడ యజ్ఞయాగాలు, తర్వాత వేదవచనాలు ఎన్నో జరిగినాయి. ఇక్కడ 400 సంవత్సరాలుగా
ఇక్కడ ఈ శివాలయం ఉంది. ఇటీవల అంటే ఒక 12 సంవత్సరాల క్రితం దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. ఈ ఈ ఈ యొక్క క్షేత్రాన్ని ఎవరైనా దర్శించినా కానీ చూసినా కానీ చాలా మంచి జరుగుతుంది. కోరిన కోరికలు కొలువు బంగారం అవుతాయి. ఓం నమ శివాయ. ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఇక్కడ శివోత్సవంలో ఇరుముడులు, ప్రత్యేక భజనలు, అలాగే సాయంత్రం ఇక్కడ పల్లకి సేవ, రాత్రికి శివపాత్ర కళ్యాణం ఇవన్నీ జరుగుతున్నాయి. సో భక్తులంతా ఇవన్నీ గమనించి చూడాలని చెప్పేసి. లోక్సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజీనామాకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్తో పాటు మరో 2 కమిషనర్లు ఉంటారు. అయితే అరుణ్ గోయల్ రాజీనామా కంటే ముందే సంఘంలో ఓ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేయడంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగా జాతీయ పార్కును ఆయన సందర్శించారు. అక్కడ ఏనుగు ఎక్కి సఫారీ చేశారు. అలాగే 2 రోజుల పర్యటన నిమిత్తం అస్సాం వెళ్లిన ప్రధాని మోదీ ప్రత్యేక చాపర్లో గోలాఘాట్ జిల్లాలోని కజిరంగాకు వచ్చారు. తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్ కొహారాలో రేంజ్ను సందర్శించారు. తొలుత ఏనుగు ఎక్కి విహరించిన ప్రధాని ఆ తర్వాత జీప్లో సఫారీ చేశారు. అలాగే ఈ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువుల చిత్రాలను కెమెరాలు బంధించారు. 1957 నుంచి ఈ పార్కును సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం. మోదీ వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, అటవీశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ దూకుడు పెంచింది. దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ పార్టీలు సైతం తమ పట్టును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలను కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కలుపుతోంది. బీజేపీ పుంజుకుంటుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళుతూ ఉండడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ అగ్రనాయకులు తమ కుటుంబాల ఎదుగుదల కోసం పాటుపడ్డారని, పేదల కోసం ఏమీ చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, బీజేపీ మాత్రమే పేదలకు మంచి చేయగలమన్నారు. బీహార్లో పర్యటించిన ఆయన కాంగ్రెస్లోని అగ్రనాయకులు ఇప్పుడు వారి కుటుంబం కోసమే పనిచేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం సోనియా గాంధీ ఏకైక లక్ష్యమన్నారు. మరోవైపు లాలూజీ లక్ష్యం తన కుమారుడు తేజస్వి యాదవ్ను సీఎం చేయడమే అన్నారు. మరోసారి బీహార్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. अबजों रुपयों की मित्रों कांग्रेस ने भी कोयला घोटाला, कॉमनवेल्थ घोटाला, 2G घोटाला, ऑगस्टा वेस्टलैंड घोटाला, लैंड फॉर जॉब घोटाला, बॉफोर्स घोटाला, शारदा चिट फंड करने का काम भी कांग्रेसियों ने किया. और मोदी जी एक गरीब के घर से आया हुआ आदमी है. चाय बेचने वाले गरीब का बेटा आज देश का प्रधानमंत्री बना है. इतने साल हो गए, 23 साल से मुख्यमंत्री प्रधानमंत्री है मोदी जी. उन पर 25 पैसे का भ्रष्टाचार का आरोप हमारे विरोधी भी नहीं लगा सकते. इस प्रकार का शासन. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలను కైవసం చేసుకోవడం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్ను ఏకీకృతం చేయడంలో సహాయపడిందని తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.